అధ్యాయం 8 శని ప్రదోష వ్రత మహిమ. సిద్ధపురుషుడు నామధారకుడికి చెప్తున్నాడు. గోకర్ణ క్షేత్రం నుండి బయలుదేరిన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీశైలాన్ని చేరుకొని అక్కడ చాతుర్మాస దీక్ష చేశారు. తర్వాత కృష్ణానది తీరంలో ఉన్న కురువరపురం అనే గ్రామంలోకి వెళ్ళారు. స్వామివారు ఆ క్షేత్రంలో ప్రవేశించడం వల్ల అది పుణ్యక్షేత్రం అయిపోయింది. కురుగండిలో వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి భార్య పేరు సుశీల. ఆమె పేరుకు తగ్గట్టే మంచి గుణవంతురాలు. పూర్వజన్మలో ఏం పాపం చేసుకున్నారో వాళ్ళకి చాలా కాలం నుంచి సంతానం లేకుండా పోయింది. వాళ్ళు చెయ్యని పూజ అంటూ కూడా ఏమీ లేదు. చివరికి వాళ్ళకి ఒక పుత్రుడు కలిగాడు. అతడు చదువులో మొద్దు. తండ్రి ఎంత శిక్షించినా తల్లి ఎంత బుజ్జగించినా కానీ చదువు అబ్బలేదు. పూర్వజన్మ సుకృతం లేనిదే చదువు సంస్కారాలు అబ్బవు కదా. ఆ బెంగతోటే తండ్రి మరణిస్తాడు. భర్త మరణించిన తర్వాత ఆవిడ కూడా మూలపడుతుంది. ఇంట్లో కుటుంబం గడవడం కష్టం అవుతుంది. ఈ పిల్లవాడు భిక్షాటనకి వెడతాడు. ప్రతి ఒక్కళ్ళు అతన్ని తండ్రిని పొట్టను పెట్టుకున్నావు, తల్లి ఉసిరి పోసుకున్నావు, నీకు భిక్ష వేయిస్తే మాకే పాపం చుట్టుకుంటుందని ఎవరు కూడా వేస్తూ ఉండడు. ఇంటికి వచ్చి తల్లి దగ్గర ఏడుస్తాడు. అమ్మ, నేను ఎందుకు బతకాలి? నాకు బతకాలంటే విసుగు పుడుతుంది, నేను చచ్చిపోతాను, లేదు అంటే ఎక్కడో అడవుల్లోకి పారిపోయి ఆకు అలమో తింటూ బతుకుతాను అంటాడు. ఆ మాటలు విన్నటువంటి తల్లి చాలా బాధపడుతుంది. తల్లి హృదయం కదా, కొడుకు ఎలాంటి వాడైనా సరే వాళ్ళకి బాధగా ఉంటుంది కదా. అందుకని కొడుకుని అంటుంది, ఎందుకునైనా బతికితే ఇద్దరం బతుకుదాం, లేకపోతే ఇద్దరం చచ్చిపోదాం అంటుంది. అలా అని శ్రీపాద శ్రీవల్లభులు ఉండేటువంటి కృష్ణానది తీరానికి వాళ్ళు బయలుదేరి పెడతారు. వాళ్ళిద్దరు స్వామి పాదాలు పట్టుకొని బోర్ని ఏడుస్తారు. తమకున్నది చెప్పుకుంటారు. ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాం అంటారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత మాకు బతకాలని ఆశ పుడుతోంది. మీ దర్శనం వల్ల మళ్ళో జన్మలో అయినా సరే మంచి కొడుకు పుడతాడని చెప్పేసి నాకు ఆశ కలుగుతోందని చెప్పి ఆమె స్వామివారితో అంటుంది. పూర్వజన్మలో ఏ పుణ్యకారం చేయకపోవటం వల్లే నీకు ఈ జన్మలో ఇలాంటి పొడిలాడి పుట్టాడు. ఈ జన్మలో అయినా సరే నువ్వు పుణ్యకార్యం చేసుకోవటం ఉంటేనే కదా పై జన్మలో నీకు మంచి కుమారుడు కలుగుతాడు అని స్వామివారు అంటారు. నీకు మళ్ళా జన్మలోనైనా విద్యావంతుడు అయినటువంటి కుమారుడు కలగాలంటే నువ్వు ప్రతిరోజు ప్రదోష వేళలో ఈశ్వరుని పూజ చెయ్యి. అలా ఆరాధించటం వల్ల స్వయంగా పరమాత్ముడే నీ కడుపును పుడతాడు. పూర్వం ప్రదోష వేళలో శివార్చన చేయటం మూలంగానే శ్రీకృష్ణుడు నందుడి ఇంట జన్మించి ముల్లోకాలను ఆనంద పారవస్యంలో ముంచాడు అని చెప్తాడు. పూర్వం ఉజ్జయిని నగరాన్ని చంద్రశేనుడు అనేటువంటి రాజు పరిపాలిస్తుండేవాడు. అతడు ధర్మాత్ముడు, ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు, దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు మణిభద్రుడు అనే శివయోగి ఆ రాజ్యానికి వస్తాడు. అతడికి అతిథి సత్కారాలన్నీ చేసి ఆయన్ని ఎంతో గౌరవంగా చూసటంతో ఆ యోగి అతనికి మరకత లింగాన్ని ఇస్తాడు. గరుడ పచ్చగా ఉన్నటువంటి ఆ లింగాన్ని ధరించి చంద్రశీలుడు కౌస్తుభమణిని ధరించిన శ్రీ మహావిష్ణువులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ మరకత లింగం యొక్క కాంతి కిరణాలు సోకిన చోటల్లా లోహాలన్నీ కూడా బంగారంగా మారిపోవటం మొదలెట్టాయి. ఈ విధంగా ఈశ్వరానుగ్రహం వల్ల రాజు గొప్ప ధనవంతుడు అయిపోయాడు. అతని కీర్తి ప్రతిష్టలు అన్ని చోట్లకి వ్యాపించాయి. చంద్రసేనుడు సంపదను చూసి ఓర్వలేక ఇతర రాజులు ఆ సంపదని హరించాలని చెప్పి దుష్ట సంకల్పంతో మూకొమ్మడిగా అతనిపై దాడి చేస్తారు. చంద్రసేనుడు చేసేది లేక పారిపోయి శివాలయంలో దాక్కుంటాడు. అక్కడే రోజు శివుడికి అర్చన చేస్తూ ఉంటాడు. ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉన్నాడు. ఎక్కడైనా సరే అతడు భగవంతుడి యొక్క సేవ మాత్రం మానుకోలేదు. భగవంతుడినే శరణు వేడుకోవాలి. మనుషుల్ని శరణు వేడుకుంటే మనకేమొస్తుంది? అలాగే అతను పరమాత్ముడినే నమ్ముకున్నాడు. ఈ విధంగా శివుణ్ణి శరణు వేడి నిరంతరం శివధ్యానం తప్ప ఏమీ చేయకుండా అతను ఉండటంతో ప్రజలంతా కూడా ఆ శివాలయానికి వచ్చిపోతూ ఉండేవారు. అలాగే ఒక రోజునాడు ఒక గొల్ల ఇల్లాలు తన పిల్లడు తోటిపాటు అక్కడికి వస్తుంది. ఆ బాలుడు 5 సంవత్సరాల వయసువాడు. రాజు చేసే శివపూజ చూసి ముచ్చట పడతాడు. అక్కడ ఉన్న రాళ్ళను కొన్నిటిని పేర్చి ఆ గుట్టే శివాలయంగా అనుకొని గుండ్రంగా ఉన్న ఒక రాయిని శివలింగంగా మనసులో తలుచుకొని దాన్ని అక్కడ ప్రతిష్ఠించి చక్కగా పూజించుతూ మొదలెట్టాడు. ఇతనితో పాటు మిగతా పిల్లలు కూడా అక్కడ శివనామం చేయటం, శివ సంకీర్తనలు చేయటం ప్రారంభించి పూజ చేస్తున్నారు. ఒక రోజునాడు అతను బాగా ధ్యానంలో నిమగ్నం అయిపోయాడు. ఆ బాలుడు
మిగతా వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు. వీడు ఏ వేళటికి ఇంటికి వెళ్ళకపోయేసరికల్లా తల్లి వెతుక్కుంటూ వస్తుంది. పిల్లల్ని చూస్తుంది. అక్కడ ధ్యానంలో ఉంటాడు. వాడి వీపు మీద ఒక్కడి గట్టిగా చరుస్తుంది, ఎంతకీ పిలిచినా పలకలేదని. అక్కడ పూజ చేస్తున్నటువంటి సామాన్నంతా చెల్లా చెదురు చేసేస్తుంది. ఈ పిల్లడికి ధ్యానానికి భంగం కలుగుతుంది. ఆ పిల్లడు పాడైపోయిన పూజా ద్రవ్యాలని, ఆ శివాన్ని పెట్టుకున్నటువంటి ఆ రాయిని చూసి ఏడుస్తూ సమస్యని పడిపోతాడు. కొంతసేపటికి కళ్ళు తెరిచి చూసేసరికి ద్వారాలతో, గోపురాలతో, ప్రాకార మండపాలతోటి ఉన్నటువంటి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న జ్యోతిర్లింగాలయం అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఆ బాలకుడు సదాశివుని మిక్కిలి భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు. మల్లేశ్వర స్వామి ఆ బిడ్డ ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు కదా, నా తల్లి చేసిన పూజావ్రత భంగ దోషం లేకుండా, తర్వాత ఆలయాన్ని చెల్లాచెదురుగా చేసిన దోషం ఆవిడికి కలగకుండా చూడమని అడుగుతాడు. శివుడు అలాగేనని, ప్రదోష సమయంలో శివ పూజను కనులారా చూసిన పుణ్య విశేషం వల్ల ఆ బాలకుడి తల్లికి మళ్ళో జన్మలో కృష్ణుడు కుమారుడిగా జన్మించి ఆ ముద్దు ముచ్చట్లు తీర్చగలడని చెప్పి ఆ బాలకుడిని ఆ రోజునే యాదవ కులానికి రాజును చేసేసి అదృశ్యమైపోతాడు. ఈ విషయాన్ని విన్న ఆ బిడ్డడి తల్లి ఎంతో ఆనందిస్తుంది. కొత్తగా వెలిసిన శివాలయం చూసి ప్రజలు వింత వింతగా చెప్పుకోసాగారు. ఆ వార్తను ఎవరి ద్వారానో విన్న చంద్రసేనుడు ఆ రాత్రి ఆలయానికి చేరి బిల్వదళాలతో స్వామివారిని పూజ చేస్తాడు. విస్మయం కలిగించే ఈ వార్తను విన్న చంద్రసేనుడు, శత్రురాజులు భయపడిపోతారు. ఒక సామాన్య గొల్లబాలుడు ఈ విధంగా శివుని మెప్పించినట్టయితే, ఆలయాన్ని వెలిసేటట్లుగా చేయగలిగితే, దీక్షగా శివుని పూజిస్తున్న చంద్రసేనుడికి అన్యాయం చేస్తే మల్లీశ్వరుడు మన మీద కోపం తెచ్చుకుంటాడు, మనల్ని నాశనం చేసేస్తాడు అని శత్రురాజులు ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడికి అప్పచెప్పి వాళ్ళు తమ రాజ్యాలకు వెళ్ళిపోతారు. తిరిగి చంద్రసేనుడి రాజ్యం అతనికి వచ్చేస్తుంది. దీపకుణ్ణి చూడాలని వివిధ దేశరాజులు ముచ్చట పడతారు. చంద్రసేనుడు దీపకుణ్ణి భద్రగజం మీద సర్వలాంఛనాలతో ఆ ఉజ్జయిని రాజ్యానికి రప్పిస్తాడు. అందరూ కూడా ఆ యదునాయకుడికి సన్మానాలు అవి చేస్తారు. శ్రీపాద శ్రీవల్లభులు ఈ కథను సుశీలకు చెప్పి, సత్సంతానాన్ని కావాలనుకుంటే ప్రదోష వేళలో శివపూజన చేయాలని చెప్తాడు. మూర్ఖుడైన సుశీల బిడ్డ తల మీద చెయ్యి వేయంగానే సకల విద్యలు అబ్బి పండితుడైపోతాడు. ఈ విధంగా స్వామివారి కృపాభిక్షకు నోచుకున్న సుశీల, ఆ బిడ్డ తమ ఇంటికి వెళ్ళిపోతారు. స్వామివారి దయచేత అతడి వివాహమై సుఖమయమైన జీవితాన్ని గడుపుతాడు. శ్రీపాద శ్రీవల్లభులు వారు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు శంకరులే. స్వామివారి ఆజ్ఞ మేరకు సుశీల ప్రదోష వేళల్లో శివ పూజలు ఆచరిస్తుంది. 8వ అధ్యాయం సమాప్తం.